మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. అసెంబ్లీ స్పీకర్ ముందు 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన 11 అనర్హత పిటిషన్లలో 8పై విచారణ ముగిసిందని సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తరపున అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇప్పుడు 2 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న 3 పిటిషన్లు మాత్రమే మిగిలినట్లు సుప్రీంకోర్టుకు వివరించారు. స్పీకర్ ముందున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలోని విచారణ పురోగతిని తమకు సమర్పించాలని జనవరి 16న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఈ నెల 5న ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించారు. డిసెంబర్ 26న అసెంబ్లీ కార్యదర్శిగా చేరేటప్పటికే 5 పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం వెలువరించారన్నారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 6 వరకు ఆయన అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ఉన్నారని, జనవరి 15న మరో 2 పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేశారన్నారు. జనవరి 18 నుంచి 24 వరకు లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సులో పాల్గొన్నారని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే జనవరి 30న దానం నాగేందర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ 1, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మరొకటి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టి సాక్ష్యాధారాలను నమోదు చేశారన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా విచారణను ఫిబ్రవరి 20 తర్వాతకు వాయిదా వేయాలని మహేశ్వరరెడ్డి కోరారని, ప్రతివాది నుంచి కూడా అదే తరహా విజ్ఞప్తి వచ్చిందన్నారు. స్పీకర్ విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేశారని, ఫిబ్రవరి 4న మరో అనర్హత పిటిషన్ సంజయ్ పై నిర్ణయం వెలువరించారన్నారు. అదే రోజు కడియం శ్రీహరికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కు సంబంధించి బీఆర్ఎస్ పిటిషనర్, న్యాయవాది వచ్చారని వివరించారు. ప్రతివాది కడియం శ్రీహరి రాలేదన్నారు. న్యాయవాది మాత్రమే రావడంతో దాఖలైన రీజాయిండర్ ఎవిడెన్స్ ని ప్రతివాది న్యాయవాదికి అందజేశామన్నారు. పిటిషనర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి తనకు ఇబ్బంది ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కడియం న్యాయవాది కోరడంతో ఆ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారని తెలిపారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన 3 పిటిషన్లే పెండింగ్ లో ఉన్నాయన్నారు. సుప్రీం తీర్పును సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి స్పీకర్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని అసెంబ్లీ కార్యదర్శి తన అఫిడవిట్ లో సుప్రీంకోర్టుకు నివేదించారు.